ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మరియు మినిస్టర్ ఆఫ్ ఫారెస్ట్ పవన్ కళ్యాణ్ గారు కర్ణాటక నుంచి కర్ణాటక వెళ్ళి మరీ అభ్యర్థించి కుంకి ఏనుగులు తీసుకొచ్చారు ఆంధ్రాకి. ఆంధ్రప్రదేశ్ ఎప్పటి నుంచో 20 సంవత్సరాల నుంచి దాదాపు కుంకి ఏనుగులు కావాలని చెప్పి కర్ణాటకను అభ్యర్థిస్తుంది. ఆ కళ ఇప్పటికి నెరవేరింది. అసలు ఆంధ్రాకి కుంకి ఏనుగులు ఎందుకు అవసరం? అసలు ఈ కుంకి ఏనుగులు అంటే ఏంటి? మామూలుగా కుంకి ఏనుగులు అనేవి మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్ని తగ్గించడానికి, నియంత్రించడానికి. ఇక్కడ మనం గమనిస్తే మనుషులున్న ఆవాసాల్లోకి, పొలాల్లోకి గుంపులుగా ఏనుగులు వచ్చేస్తున్నాయి. రీసెంట్గా ఏపీలో శివరాత్రి ముందు రోజున ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లా నుంచి వేరే ప్రాంతాలకంటే శివుడి ఆలయానికి వెళ్తున్న చాలామందిపై, అడవి దాటి వెళ్తున్న వాళ్ళపై ఈ ఏనుగుల గుంపు వచ్చి వాళ్ళని చంపేసింది, అటాక్ చేసి. గజాలు కొన్నిసార్లు మద గజాలుగా మారుతుంటాయి, చాలా వైల్డ్గా బిహేవ్ చేస్తాయి అన్నమాట. అదేవిధంగా పైనాపిల్ బాంబ్ మనం గమనిస్తే కొన్ని సంవత్సరాల క్రితం కేరళలో తమ పొలాల మీదకి ఏనుగుల గుంపు వస్తుందని చెప్పి రైతులు పైనాపిల్ బాంబు పెట్టారు. చివరికి ఒక ఏనుగు ఆ పైనాపిల్ బాంబు తిని, అది ప్రెగ్నెంట్ ఏనుగు అనమాట, బాంబు తిని ఆ ఏనుగు చనిపోయింది. ఇలా చాలా సందర్భాల్లో రైల్వే ట్రాక్ల మీద ఏనుగులు రావటం, వచ్చి మన పంటలు పొలాలు నాశనం చేయటం, కొన్నిసార్లు మనుషులను అటాక్ చేయడం జరుగుతాయి. అయితే ఎలక్ట్రిక్ ఫెన్సింగ్స్ ఇలాంటివన్నీ పెట్టినప్పుడు ఏమవుద్దంటే ఏనుగులకి ప్రాణ నష్టం జరుగుద్ది. మనుషులు ఏనుగులు అందరూ ఒకటే, అంటే మనం ఎనిమల్స్ని కాపాడాలి, హ్యూమన్స్ని కాపాడాలి, రెండింటిని బ్యాలెన్స్ చేయాలన్నమాట. ఈ టైంలో కుంకి ఏనుగులు అనేవి ఇప్పుడు ప్రాముఖ్యత సంతరించుకున్నాయి. కుంకి ఏనుగులు అంటే అవి కూడా ఏనుగులే, అవి ట్రైన్డ్ ఏనుగులు అనమాట. బాగా వాటిని ముందే క్యాప్చర్ చేసి ట్రైనింగ్ సెంటర్లో పెట్టి ట్రైనింగ్ ఇస్తారు. ఎలా? ఏదైతే వైల్డ్ ఏనుగులు ఉంటాయో వాటిని తట్టుకోవడానికి, వైల్డ్ ఏనుగులు మనుషుల మీదకి వచ్చినా, పొలాల మీదకి వచ్చినా వాటిని తరిమేయడానికి, వాటిని క్యాప్చర్ చేయడానికి, కామ్ చేయడానికి ఎంత ట్రైనింగ్ ఇస్తారంటే అక్కడున్న ట్రైనింగ్ సెంటర్లో మా ఊటీలో సైలెంట్గా వాటి ఫుడ్ స్టెప్స్ కూడా శబ్దం రాకుండా కొన్నిసార్లు చాలా అద్భుతమైన ట్రైనింగ్ ఉంటుంది అనమాట. అయితే ఈ ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు కుంకి ఏనుగుల్లో కొన్ని వైల్డ్ క్యారెక్టర్స్ కూడా ఉంచుతారు. ఎందుకంటే ఎప్పుడన్నా ఏనుగులు గుంపు వచ్చి అటాక్ చేసినప్పుడు కూడా కుంకి ఏనుగు దాన్ని తట్టుకోవడానికి కొన్ని వైల్డ్ క్యారెక్టర్స్ కూడా ఉంటాయి అనమాట. ఓవరాల్గా కాంటాక్ట్ లేకుండానే, వీలైనంత వరకు కుంకి ఏనుగులకి మామూలు ఏనుగులకి కాంటాక్ట్ లేకుండానే మామూలుగా వచ్చిన ఏనుగుల గుంపుని తరిమేయడానికి కానీ, అవి అటాక్ చేసినప్పుడు మనుషుల్ని ప్రొటెక్ట్ చేయడానికి కానీ, పొలాల్ని ప్రొటెక్ట్ చేయడానికి కానీ, హ్యూమన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్ రాకుండా చూడటానికి కానీ ఈ కుంకి ఏనుగులను వాడతారనమాట. ఇవి ట్రైన్డ్ ఏనుగులు అనమాట. ఇవి పూర్తి స్థాయిలో కాపలా కాస్తాయి. ఇప్పుడు ఒక తోటకి ఒక తోటమాలి ఎలా కాపలా కాస్తాడో ఆ స్థాయిలో కాపలా కాస్తుంటాయి ఏనుగులు గుంపు రాకుండా. కుంకి ఏనుగుల అరుపులు కానీ, వాటి యొక్క టెరిటోరియల్ బిహేవియర్ చూసే వైల్డ్ ఎలిఫెంట్స్ అక్కడ దాకా రావు అనమాట. ఆ స్థాయిలో కుంకి ఏనుగులకి ట్రైనింగ్ ఇస్తారు. ఈ ట్రైనింగ్ ఇచ్చే ప్రక్రియ కూడా చాలా మెటిక్యులస్గా జరుగుతుంది అనమాట. ఈ ట్రైనింగ్ ఇచ్చే ప్రక్రియ కూడా, అంటే కుంకి ఏనుగులకి ట్రైనింగ్ ఇచ్చే ప్రక్రియ కూడా చాలా జాగ్రత్తగా మెటిక్యులస్గా జరుగుతుంది అనమాట. అంటే క్యాప్చర్ చేసి ప్రాపర్గా ట్రైనింగ్ ఇస్తారు. దానిలో ఏం చేస్తారంటే వీళ్ళకి ఫస్ట్ నుంచి ఆ బిహేవియర్ని మారుస్తారు. మార్చి ఈ ఎలిఫెంట్స్నే మిగతా ఎలిఫెంట్స్ అంటే వైల్డ్ ఎలిఫెంట్స్ని తరిమేసే విధంగా, వైల్డ్ ఎలిఫెంట్స్ని వాటి ఫారెస్ట్లోకి తరిమేసే విధంగా, అదేవిధంగా అవసరమైతే కొన్ని ఎలిఫెంట్స్ని క్యాప్చర్ చేసే విధంగా, కామ్ డౌన్ చేసే విధంగా, అలా రకరకాల అండ్ వాటి బిహేవియర్ని కుంకి ఎలిఫెంట్స్ మామూలు వైల్డ్ ఎలిఫెంట్స్ బిహేవియర్, అగ్రెసివ్ బిహేవియర్ని కూడా కరెక్ట్ చేయగలం అనమాట. ఆ స్థాయిలో ట్రైనింగ్ ఇస్తారు. మొత్తం 6 కుంకి ఎలిఫెంట్స్ రాబోతున్నాయంట. దానిలో 4 ఆల్రెడీ ఇచ్చేశారు కర్ణాటక వాళ్ళు ఆంధ్రాకి. దేవ, కృష్ణ, అభిమన్యు, మహేంద్ర, ఈ 4 పేర్లు అనమాట. సో భారతదేశంలో తమిళనాడు, కేరళ ఈ ప్రాంతాల్లో ఈ కుంకి ఎలిఫెంట్స్ చాలా ఫేమస్. బాగా ట్రైనింగ్ ఇస్తారు నీట్గా. పాత రోజుల్లో అంట కోతుల్ని పంపించడానికి, కోతుల్ని వెళ్ళగొట్టడానికి కొండముచ్చుని ఎలా కాపలా పెడతారో, ఇప్పుడు ఎలిఫెంట్స్ని, వైల్డ్ ఎలిఫెంట్స్ని భయపెట్టడానికి, వైల్డ్ ఎలిఫెంట్స్ని తట్టుకోవడానికి ఈ కుంకి ఎలిఫెంట్స్ని తీసుకొస్తారనమాట. సో ఇదంతా ఒక ప్రక్రియ. కర్ణాటక, తమిళనాడు దీనిలో ఎక్స్పర్ట్స్ అనమాట. కాబట్టి మనం కర్ణాటకని అడిగి కుంకి ఎలిఫెంట్స్ తీసుకొచ్చాం. ఇప్పుడు మన మినిస్టర్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ డిప్యూటీ సీఎం గారు ఈ కుంకి ఎలిఫెంట్స్ని తీసుకొచ్చి ఇప్పుడు ఎక్కడైతే మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్స్ జరుగుతాయో, ఎక్కడైతే ఎలిఫెంట్స్ గ్రూపులుగా హర్డ్స్గా తిరుగుతుంటాయో, గుంపులుగా తిరుగుతాయో అక్కడ వదిలి ఆ ఎలిఫెంట్స్ ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ చేయకుండా, అదేవిధంగా ఎలిఫెంట్స్ ప్రాణాలు పోకుండా, అంటే ఎలిఫెంట్స్కి మరణం రాకూడదు, మనుషులకి నష్టం జరగకూడదు, ఆ విధంగా బ్యాలెన్స్ చేస్తూ మ్యాన్ని ఎనిమల్ని బ్యాలెన్స్ చేస్తూ ఈ ప్రక్రియ ముందుకు సాగుద్ది అనమాట.